విద్యార్థులతో దాదాపుగా 1 అవర్ పైన డిస్కస్ చేయడం జరిగింది. 1.5 అవర్ పైన వారితో కూర్చొని నేను, వీసీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానిక మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు, వెంకట్ గారు, విఠల్ గారు, మేమంతా కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మరి రాజీవ్ యూనివర్సిటీగా, ట్రిపుల్ యూనివర్సిటీగా తేవడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ యొక్క గొప్పతనం చాలా తగ్గించారు. బడ్జెట్ ఇవ్వలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచలేదు. ట్రిపుల్ ఐటీగా గత ప్రభుత్వం మార్చింది. కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగా వీసీ గోవర్ధన్ గారిని వేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర స్టాఫ్ అంతా కూడా పిల్లలతో ఒక సమైక్య దృక్పథంతో, సామరస్య దృక్పథంతో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా వీసీ గారు ఇక్కడే ఉంటూ పిల్లలతో పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా దృష్టికి కూడా చాలా పెండింగ్ సమస్యలు కూడా వచ్చినాయి. వెంటనే వీలైనంత వరకు ఆ సమస్యలను పరిష్కరించి ఈ బాసర యూనివర్సిటీ యొక్క గొప్పతనం మస్కబారే పరిస్థితి నుంచి మరి ప్రపంచానికి అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అందియాలంటే వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. కాబట్టి వాళ్ళ ఆనందం కోసం, ఆరోగ్యం కోసం, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు కావాల్సినటువంటి సమస్యలు చెప్పిండ్రు. వాటిని తొందరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఇమీడియట్లీ ఇక్కడ వాళ్ళకు అవసరాన్ని బట్టి ఒక 1 crore రూపీస్ కూడా మేము ఇప్పుడు కేటాయించడం జరిగింది. అవి వాళ్ళకు ఇక్కడ తక్షణ అవసరాలను కూడా తీర్చడం జరుగుతుంది. మిగతా ఫ్యాకల్టీ ఉంది, కొద్దిగా ఫుడ్ లో ప్రాబ్లం ఉంది. ఆ ఫుడ్ కాంట్రాక్టర్ మరి 9,000 మందికి గతం నుంచి 3 ఉండడంతో కూడా అది ఇబ్బంది అవుతుంది. తర్వాత కొంత డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ల్యాప్టాప్లు కూడా గత కొన్ని సంవత్సరాలుగా అవే పాతవి వాడుతున్నారు. ఇట్లాంటి తర్వాత ఇంకా కొన్ని సమస్యలు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన వాటిల్లో అంటే వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళ పరిస్థితి అట్లుంది. కాబట్టి వారు కూడా మా బిడ్డలే, ఈ దేశ భవిష్యత్తును మరి అద్భుతంగా రాణించాలంటే ఇలాంటి ఐఐటి నుంచి వచ్చినటువంటి పిల్లలు అద్భుతంగా ఎదగాలంటే ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బాసర యూనివర్సిటీలో ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి సమస్యలు తొందరలోనే పరిష్కరించి వాళ్ళకు మంచి విద్యను నేర్పించే విధంగా వాతావరణం కల్పిస్తామని ఆల్రెడీ మా వీసీ గారు రెగ్యులర్ గా వాళ్ళతో ఉంటూ వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా కౌన్సిలర్స్ కావాలి, మాకు కౌన్సిల్ చేసే వాళ్ళు కావాలని కూడా అడిగారు. అది కూడా మేము పెంచుతాం. ఇక్కడ గైనక్ డాక్టర్ కూడా రెగ్యులర్ ఇక్కడే ఉండేటట్టుగా కూడా అమ్మాయిల కోసం అది కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా వాళ్ళకి బాధ వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలనేది కూడా ఉంది. అలాంటి కొరతను కూడా తీర్చడం కోసం మేము మళ్ళీ ఒక మీటింగ్, నేను గాని, వీసీ గారు, తర్వాత ఆ కమిటీ ఉంది, తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము కూడా వీళ్ళు 1 year నుంచి అబ్జర్వ్ చేసినటువంటి ఇష్యూస్ ను, తర్వాత గతంలో వచ్చినటువంటి సమస్యలను అవన్నిటిని క్రోడీకరించి ఇంకా ఏం చేయగలిగితే వాళ్లకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాం. ఈ సూసైడ్స్ వైపు వెళ్లకుండా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొనేటట్టుగా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.